మీకు సౌత్ ఈస్ట్ ఎక్కడ యాక్చువల్ అగ్ని స్థానంలో హ్మ్. చాలా మంది బ్లూ కలర్ వార్డ్రోబ్స్ అంటే కిచెన్ షెల్ఫ్స్ అన్ని ఇచ్చుకుంటారు. అవును. లేకపోతే బ్లాక్ కలర్ ప్లాట్‌ఫార్మ్ ఉంటుంది. హ్మ్. ఇలాంటివి అవును. ఏదున్నా మన అగ్ని పాడవుతుంది. ఓహ్! సో, మనకి ఫైనాన్స్ ప్రాబ్లమ్ వస్తుంది. సో, మనం ఫ మనకి ఫైనాన్స్ పుష్కలంగా రావాలి అంటే నార్త్ చూసుకోవాలి. ఏ రకమైన వాస్తు దోషం లేకుండా. సౌత్ ఈస్ట్ చూసుకోవాలి. ఆగ్నేయం ఏ రకమైన వాస్తు దోషాలు లేకుండా. మీరు అక్కర్లేదనుకున్నా మీకొస్తుంది. అంటే హ్మ్. అంత ఎఫెక్ట్ అబ్బా! చాలా చాలా ఎఫెక్టివ్ అండి ఈ జోన్స్ అన్నీ. ఇవే కావు కొన్ని ఇంకా జోన్స్ ఉన్నాయి. ఓకే. అవన్నీ మనం కొంచెం కేర్ తీసుకుంటే హ్మ్. మనం ఏదనుకుంటే అదవుతుందది. ఇది సైన్స్ ఇది. ఇది ఓహ్! ఇవి మూఢనమ్మకమేం కాదు. మూఢనమ్మకం కానే కానీ ఒక్క కాదు. మాట అడుగుతాను మేడం. హ్మ్. ఇప్పుడు మనం ఇన్ని దిక్కులు పాటిస్తాం. హ్మ్. ఇంత వాస్తు మనది వరల్డ్‌లోనే నంబర్ 1 అని చెప్తాం. హ్మ్. అమెరికా నంబర్ 1 ఉంది. మనమేమో ఇంకా అక్కడే ఉన్నాము. ఎందుకు మ్యామ్ మరి? అమెరికాలో ఉంటున్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారని ఏమి అనుకోవద్దు. ఓకే. అంటే ఓకే. వాళ్ళ నార్త్ కిచెనే గదా! నార్త్ కిచెన్ చాలా మందికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో. ఆ! ఫైనాన్స్ ప్రాబ్లము, మెంటల్ టెన్షన్స్, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఓకే. ఎన్ని ప్రాబ్లమ్స్ ప్రతి వాళ్ళకి ఉంటాయండి. ఆఫ్ కోర్స్. ఆఫ్ అమెరికన్స్‌కే కోర్స్. కాదు. అంటే ఆ! అమెరికన్ ఇండియన్స్‌కి కాదు. అంటే రైట్. రైట్. ఎంతమందికి అందరికీ హ్మ్. ప్రాబ్లమ్స్ హ్మ్. ఉంటాయి. దాంట్లో నార్త్ కిచెన్ ఉండడం వల్ల వాళ్ళకి చాలా చాలా ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ చూసాం. అచ్చా! దానికన్నిటికి వాళ్ళు సో, అందరికి నార్త్ కిచెనే ఉండదా? మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ నార్త్ కిచెన్ ఉంటుంది. అది వాళ్ళు వెంటిలేషన్ కోసం వాటి కోసం ఓకే. అది ప్రిఫర్ చేస్తారు అక్కడ ఆర్కిటెక్చర్. ఓకే. కానీ దాని నుంచి చాలా చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి ఈ మన మధ్య. తెలుగు వాళ్ళు ఎళ్లి ఎక్కడికెళ్ళినా అన్నీ మార్చేస్తారు గదా! మార్చలేదా? వాళ్ళకి అంటే బేసిక్ ఐడియా లేదండి. నేను అచ్చచ్చా! మెయిన్‌లీ క్లయింట్స్‌కన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా, "ఆహా! దీనివల్ల ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మాకు ముందు తెలియలేదండి. ఆ! దీనికి ఇప్పుడైతే చేంజ్ చేయడానికి మాకు చాలా పర్మిషన్స్ తీసుకోవాలి. చేంజ్ చేయలేము. ఆ! కానీ దానికేదైనా రెమెడీస్ చెప్పండి. డెఫినిట్‌గా మేము రెమెడీస్ చేసి మేము అది సాల్వ్ చేసుకోవాలండి" అని. హ్మ్. అది ఎలాగైనా ఉంది. ఓకే. ఓకే. యాహ్! మ్యామ్ ఇంకొకటి ఇప్పుడు చాలా కంపెనీస్ అద్భుతంగా రాణిస్తుంటాయి. హ్మ్. నంబర్ 1 పొజిషన్ ఇప్పుడు నోకియా తీసుకోండి. హ్మ్. నంబర్ 1 పొజిషన్‌కెళ్ళి రాత్రికి రాత్రి మాయమైపోయింది. రైట్. సో, ఇట్లా ఎందుకు జరుగుతది మ్యామ్? దీని వెనుక గూడా ఏదైనా వాస్తు ఉందా? డెఫినిట్‌గా. ఓకే. ఏ బిజినెస్‌కైనాను ఏం కావాలి? ఫస్ట్ లీడ్స్ కావాలి. లీడ్స్ క్లయింట్స్‌లో కన్వర్ట్ అవును. అవ్వాలి. క్లయింట్స్ సరియైన టైంకి పే చేయాలి. మనకి ప్రాపర్‌గా సేవింగ్స్ అవును. ఉండాలి. ఇవే కదా! ఏ కరెక్ట్. బిజినెస్‌కైనా అది దట్ ఈస్ అంతే ద గదండీ. థంబ్ రూల్ అది. ఫండమెంటల్ రూల్. రైట్? యెస్. సో, నార్త్ సరిగ్గా ఉంటే మనకి క్లయింట్స్ ఒస్తారు. లీడ్స్ ఒస్తాయి. క్లయింట్స్ ఒస్తారు. సౌత్ ఈస్ట్ సరిగ్గా ఉంటే ఆ క్లయింట్స్ సరియైన టైంకి పే చేస్తారు. ఓకే. వెస్ట్ మనది సరిగ్గా ఉంటే మనకి మిగులుతుంది. అంటే మనం బ్యా బ్యాంక్ బ్యాలెన్స్ బిల్డప్ చేయగలం. ఓకే. రైట్? ఈ డైరెక్షన్స్‌లో కానీ ఏ రకమైన వాస్తు దోషాలు ఉంటే మన బ్రాండ్ నేమ్ పాడవుతుంది. హ్మ్. మనకి క్లయింట్స్ వదిలేసి వెళ్ళిపోతారు. మిస్‌ట్రస్ట్ వస్తుంది క్లయింట్స్ ముందు. చాలా ఇలాంటి ఎన్నో ఇష్యూస్ వస్తాయి. హ్మ్. ఎంప్లాయీస్ వదిలేసి వెళ్ళడం అవి కూడాను అన్నీ అంటే మనం ఒక్కొక్క డైరెక్షన్ చూసుకొని అనలైజ్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్‌కి ఏంటి అని ఆ డైరెక్షన్ చూసుకొని సాల్వ్ చేసుకోవచ్చండి. ఓకే. 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 అట్లాగే మనుషుల విషయంలో గూడా మ్యామ్. హ్మ్. ఇప్పుడు 'ఉదయ్ కిరణ్' లాంటి హీరో ఉంటారు హ్మ్. కొందరు. సక్సెస్‌లోనే ఉంటారు. కానీ సడెన్‌గా వాళ్ళ గ్రోత్ ఆగిపోతది. ఒక్కోసారి వాళ్ళు సూసైడ్ దాకా ఎళ్ళిపోతుంటారు. దీని వెనక ఏమన్నా రీజన్ ఉంటుందా మ్యామ్? మెయిన్‌గా వాళ్ళు చాలా అంటే ఒక్క పర్టిక్యులర్ జోన్ అని చెప్పలేమండి. చాలా ఓకే. జోన్స్ రిలేట్ అయ్యి ఉంటుంది. ఆ! మెయిన్‌గా చూడాలి డౌన్‌ఫాల్ ఏ విషయం వల్ల వచ్చింది? మెంటల్ స్టేట్ వల్ల వచ్చిందా? ఓకే. మెంటల్ స్టేట్ వల్ల వచ్చిందంటే నార్త్ ఈస్ట్ ఈస్ ద థింగ్. అచ్చా! వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ రాకపోవడం వల్ల వాళ్ళకి డౌన్‌ఫాల్ వచ్చిందా? సడెన్‌గా వచ్చాయి. మళ్ళీ సడెన్‌గా క్లోజ్ అయిపోయింది. ఆపర్చునిటీస్ హ్మ్. హ్మ్. రాకపోవడం హ్మ్. వల్ల హ్మ్. డౌన్‌ఫాల్ వచ్చిందా? ఏ రీజన్ వల్ల వచ్చిందో అది తీసుకొని దాని రిలేటెడ్ జోన్ చూసుకుంటే మనకి క్లియర్‌గా తెలుస్తుంది. ఆహా! ఇది డిప్లీటెడ్‌గా ఉంది కాబట్టి వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ వచ్చింది అని. అచ్చచ్చ! మనమైనా సరే ఇప్పుడు ఫెయిల్ అవుతున్నాము, ఫెయిల్యూర్‌లో ఉన్నాము అంటే ఒకసారి మిమ్మల్ని కలవడం బెటర్. అంతేనా? నన్నే కాదు. ఐ మీన్ అంటే ఒక వాస్తు యెస్. ప్రాపర్ వాస్తు సైంటిఫిక్ వాస్తు అంటే కరెక్ట్. కరెక్ట్. ఇల్లు చూసి ఆహా! ఇది కూలగొట్టండి, ఇది పడతోయండి అని చెప్పకుండాను ప్రాపర్‌గా ఒక కాలిక్యులేట్ చేసి, ఒక వాస్తు చక్రం వేసి, సైంటిఫిక్ వేగా చేసిన ఎవ్వరిని పిలిచినా అది డెఫినిట్‌గా రిజల్ట్స్ వస్తాయండి. ఇంకొకటి మేడం చాలా కొన్ని బిల్డింగ్స్ ఉంటాయి. హ్మ్. వాటి డిజైనే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. హ్మ్. మనం గూగుల్ ఆఫీస్ తీసుకున్నా, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ తీసుకున్నా, హ్మ్. ఇంకొన్ని బిల్డింగ్స్ వాళ్ళ ఆర్కిటెక్చర్ గాని, డిజైన్ గాని చాలా యూనిక్‌గా ఉంటుంది. హ్మ్.
అదేంటి ఆ యూనిక్లోస్లో ఏమైనా వాస్తు ఉంటుందా? ఒకటి డిజైన్ పరంగా మనుషులు చూసుకుంటారు. కొంచెం డిఫరెంట్‌గా మనం ఉంటే అంటే నోటిసబుల్‌గా ఉంటాం ఓకే. అని. ఓకే. రెండోది ప్రతి బిల్డింగ్ ఈ మధ్యన వాస్తు కాన్షియస్‌నెస్ చాలా ఎక్కువయిందండి. హ్మ్. మనుషులు వాస్తు చూసుకునే చేస్తారు ఏది చేసినాను. ఎందుకంటే ఎవరికీ ఇంత కష్టపడి ఇన్ని కోట్ల కొద్దీ పెట్టాక డెఫినిట్‌గా వాళ్ళు డౌన్‌ఫాల్ చూడడం ఇష్టం అవును. లేదు. అవును. అందుకోసం వాస్తు ప్లస్ డిజైన్ 2 యాస్పెక్ట్స్ కలుపుతారు. అయినా సరే మళ్ళీ రెండో వాస్తు పండితుడిని కూలగొడుతున్నాడుగా. హ్మ్. అంటే చేసిన వాళ్ళు సరిగ్గా చేయకపోతే డెఫినిట్‌గా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఓకే. మనకి ఇప్పుడు డాక్టర్స్ చూడండి ఏదైనా ప్రాబ్లమ్ చెప్తే డయాగ్నోస్ చేస్తారు కదా! అలాగే అవును. మీకేదైనా ప్రాబ్లమ్ ఒస్తే డెఫినిట్‌గా వాస్తు వాళ్ళ దగ్గర వెళ్తే, ఓకే. వాళ్ళు ఆ ప్రాబ్లమ్ బట్టి వాళ్ళు చెప్పగలరు. ఎక్కడ హ్మ్. హ్మ్. ప్రాబ్లమ్ వచ్చిందో, దేనివల్ల వచ్చిందో, దాన్ని ఏదైనా అంటే డెమోలిషన్ చెయ్యక్కర్లేదండి. హ్మ్. స్ట్రక్చరల్ చేంజ్ దేనికి చెయ్యక్కర్లేదు. అంటే మరీ ఎక్స్‌ట్రీమ్ కేసెస్‌లోనే స్ట్రక్చరల్ చేంజ్ కరెక్ట్. చెయ్యాలి. కరెక్ట్. చేయకుండానే మీకు మోస్ట్ ఆఫ్ ద టైమ్ అంటే 95% టైమ్ హ్మ్. మీకు ఏ డెమోలిషన్ లేకుండానే మీకు అంటే రెమెడీస్ ఇవ్వచ్చు. వావ్! యాహ్! సూపర్ అండి. అయితే ఇంకొకటి మ్యామ్, ఆర్థిక సమస్యలు, ఫైనాన్షియల్ హ్మ్. ట్రబుల్స్ అంటే కొన్ని ఇళ్లలో హ్మ్. వాళ్ళు లక్షలు సంపాదిస్తుంటారు. సాలరీ కావచ్చు, బిజినెస్ కావచ్చు. రైట్. కానీ ఎప్పుడు చూసినా ఆర్థిక సమస్యలే వాళ్ళ ఇంట్లో. రైట్. ఏం మేడం ఎందుకట్లా? డబ్బు గణించడం, డబ్బు సేవ్ చేయడం 2 డిఫరెంట్ అండి. ఓకే. డబ్బు గణించడానికి జోన్ సౌత్ ఈస్ట్. హ్మ్. డబ్బు సేవ్ చేయడానికి జోన్ వెస్ట్. ఓకే. సో, మనం వెస్ట్‌లో ఏదైనా అంటే ఎనర్జీ ఇంబాలన్స్ ఉంటే హ్మ్. డెఫినిట్‌గా వాళ్ళకి ఎంత కష్టపడి ఎంత ఇచ్చేసినా వాళ్ళు డబ్బు ఆదాయం చేయలేకపోతారు. ఓకే. దట్ ఈస్ ద థింగ్. ఓహ్! మరి ఎట్లా మేడం దాని పరిష్కారం, పరిహారం? దానికి ఏది అసలు దేనివల్ల ఎనర్జీ ఇంబాలన్స్ అయిందో చూసుకోవాలండి. ఓకే. అక్కడ సపోజ్ ఏదైనా కమోడ్ ఉంటే డెఫినిట్‌గా దానికి అంటే కమోడ్‌ని చేంజ్ చేయకుండానే రెమెడీస్ ఉంటుంది. వెస్ట్‌లో మనం గ్రీన్ కలర్ యూజ్ చేయకూడదండి. వెస్ట్‌లో ఓహ్! ప్లాంట్స్ రెడ్, పెట్టకూడదు. గ్రీన్ వాడకూడదు. ఆ! ప్లాంట్స్ కూడా పెట్టకూడదు. హ్మ్. దాని నుంచి కూడా ఇంబాలన్స్ వస్తుంది. అచ్చా! సో, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ రెడ్ అంటే గ్రీనే ఉంటుంది గ్రీనే కదా! ఉంటుంది. కొన్ని అవును. ప్లాంట్స్ రెడ్ కూడా ఉంటుంది. అవును. అవును. అందుకోసం ప్లాంట్స్ పెట్టకూడదు. రెడ్, గ్రీన్ కలర్ ఉండకూడదు. ఓహ్! ఇంకా అంటే మాది వెస్ట్ ఎంట్రన్సే అండి. ఈవెన్ గడపకి కూడా నేను రెడ్ కలర్ అది డిజైన్ పెట్టలేదు. అమ్మ! మీ ఇల్లు ఒకసారి షూట్ చేయాలి మేడం అయితే. ఎందుకంటే ఇగ తప్పకుండా. 100% వాస్తుతో ఉంటది కాబట్టి ఒకసారి షూట్ చేయాలి మీ ఇల్లు. తప్పకుండా సూపర్. అండి. సూపర్ మ్యామ్. హ్మ్. అయితే మ్యామ్ ఇప్పుడు మీరు ఇచ్చే పరిహారాలు గానీ, రెమెడీస్ కానీ హ్మ్. అందరికీ ఒకేలాగా పనిచేస్తాయా? లేదంటే ప్రొఫెషన్‌ని బట్టి మారుతుంటదా? అంటే పొలిటీషియన్‌కి ఒకలాగా, జర్నలిస్ట్‌కి ఒకలాగా మారుతుంది. అవునా? మారుతుంది. ఓహ్ మై గాడ్! పొలిటీషియన్‌కి ఏమిటి నెట్వర్కింగ్ కావాలి. ఆ! పొలిటీషియన్‌కి ఈస్ట్‌లో టాయిలెట్ ఉంటే వాళ్ళకసలకి వాళ్ళు ఎలక్షన్సే గెలవలేరు. ఆ! కానీ ఒక నార్మల్ ఎంప్లాయీకి ఈస్ట్‌లో టాయిలెట్ ఉంటే పర్లేదు. నెట్వర్కింగ్ లేకపోయినా వాళ్ళు ఉద్యోగం ఓహ్! సరిగ్గా చేస్తే అయిపోతుంది. అవును. సో, అలాగే ఇంకా చాలా ఉన్నాయండి. ప్రొఫెషన్ బట్టి అందరికీ ఒక ఫార్ములా అప్లై అవ్వదు. మొన్న ఈ మధ్యనే ఒక ఇంటి విజిట్ చేస్తే హ్మ్. ఎక్కడో తను నా వీడియోలోనూ అంటే నైరుతిలో సౌత్ వెస్ట్‌లోను ఓకే. యెల్లో కలర్ ఉంటే బావుంటుందని నేను చెప్పినట్టు ఇది. సో, ఆవిడ ఫుల్ రూమ్ కర్టెన్స్ అంతా యెల్లో పెట్టేసి అన్నీ యెల్లో పెట్టేసి నేను ఇన్ని చేసినా మా ఇంట్లో ఎందుకండి గొడవలు అవుతున్నాయని అడిగాడు. తీరా చూస్తే నైరుతిలో వాళ్ళకి టాయిలెట్ ఉంది. అంటే ఆ! కమోడ్ ఆ! ఉంది. ఆ! సో, దాని నుంచి ప్రాబ్లమ్ వస్తుంది. ఆవిడకి నైరుతిలో కమోడ్ ఉందని ఆవిడకి అర్థం అవ్వలేదు. ఓకే. నైరుతిని మీరు చెప్పినట్టు అన్ని కలర్స్ వేసాను కదా! ఎందుకు ప్రాబ్లమ్ వస్తోంది అని ఆవిడ అడుగుతుండాలి నన్ను.